సమాజంలో చాలామంది గూగుల్ టెక్నాలజీ ఉపయోగించుకొని పలు కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దారులు తెలియనప్పుడు కూడా ఈ గూగుల్ మ్యాప్స్ని ఆధారంగా చేసుకొని ప్రయాణాలు సాగిస్తుంటాం. పోలీసులు, పలు రకాల దర్యాప్తు సంస్థలు, వివిధ రకాల ప్రజలు కూడా గూగుల్ సేవలు అంటే టెక్నాలజీని దైనందిన జీవితంలో ఉపయోగించుకొని చాలా సులువైన పద్ధతిలో సౌకర్యాలు పొందుతున్నాం. ఈ నేపథ్యంలోనే జంషెడ్పూర్లో దొంగలు ఈ గూగుల్ టెక్నాలజీని ఉపయోగించి దొంగతనం చేసిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ ఫ్యూచర్ సహాయంతో ధనవంతులు నివసిస్తున్న ప్రాంతాలు, వాటిలోకి ఎలా చొరబడాలా అనే విషయాన్ని ఈ దొంగల ముఠ ట్రాక్ చేసి దొంగతనాలు చేసింది. అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ ట్రాకింగ్ను కంబైనింగ్ చేసి పాట్నాలో ఎట్టకేలకు ఈ ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాను విచారించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఈ దొంగతనాలు చేస్తున్నారు అన్న విషయాలని పోలీసులు విచారణలో ఆరాధిస్తే గూగుల్ మ్యాప్ స్ట్రీట్ ఫ్యూచర్ సహాయంతో ధనవంతుల ఇళ్లను గుర్తించి వాటిలోకి ఈ గూగుల్ సేవల ద్వారాతోనే చొరబడిన విధానాన్ని కూడా పోలీసులకు ఆశ్చర్యం కలిగించింది. అంటే దొంగలు కూడా ఈ గూగుల్ సేవలని విస్తృతంగా ఉపయోగించుకొని భారీగా దొంగతనాలకి ఉపయోగిస్తున్నారు. దీనిపైన పోలీసులు ఆశ్చర్యపోవడంతో పాటు ఇలాంటివి దేశవ్యాప్తంగా ఎన్ని చేస్తున్నారని దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం పోలీస్ నెట్వర్క్ ని అప్రమత్తం చేశారు. ఏదేమైనా ఈ ముఠాలు ఎంత టెక్నాలజీ వాడినా ఏదో ఒకసారి పోలీసులకు పట్టబడక తప్పని పరిస్థితి తలెత్తింది. ఈ ముఠ వీళ్ళకి దొరికే లోగానే ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోవడానికి ఇదే గూగుల్ సేవల్ని ఉపయోగించుకునే క్రమంలోనే పోలీసులు అప్రమత్తంగా ఉండి వీళ్ళని అరెస్ట్ చేయడం విశేషం. అంటే ఈ సంఘటన చూస్తే సమాజంలోని అన్ని వర్గాలు అంటే దొంగలు కూడా ఈ గూగుల్ సేవలను ఉపయోగించుకొని గొప్ప సక్సెస్ సాధించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ టెక్నాలజీని మంచి పనులకు మాత్రమే వినియోగిస్తే ఫలితాలు మంచిగా ఉంటాయి, చెడు పనులకు ఉపయోగిస్తే ఫలితాలు కూడా చెడుగానే ఉంటాయనేది గుర్తుంచుకోవాల్సిన అంశం.